వంశీ అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి వాళ్ళ ఆవిడ కానీ వైసీపీలు చెప్తారు. ఏం చెప్తారు దాని గురించి? ఆయన అరెస్ట్ చేయటం ఇంకా గొప్పతనం. మాకు మా తెలుగుదేశానికే గొప్పతనం, మా 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 పార్టీకే గొప్పతనం అది. ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ బాబుని నీకు ముట్టలేదని అడిగాడు. ఇలాంటి దుర్మార్గ మాటలు ఎన్నో చేశాడు. కొనగట్లు అమ్ముకున్నాడు, పరకాల కొంట అమ్ముకున్నాడు, బెంబళూరు మట్టి అమ్ముకున్నాడు. దేశంలో ప్రతి ఒక్కటి తప్పే చేశాడు. మా దేశ వెంకటేశ్వర బేక్స్ డాబా పడగొట్టాడు. ఆ డాబా కొట్టే నిమ్మ తోట ఉంటే 30 ఎకరాల నిమ్మ తోట నాశనం చేశాడు. దేశంలో ఏం మంచి పని చేశాను? మా దగ్గర తెంగి మాకు పంచిపెట్టి దేశానికి గన్నవరం చుచ్చు పెట్టి వెళ్ళావు. ఇవాళ అలాంటి తప్పుడు పనులన్నీ చేశాడు ఆయన. ఇవాళ ఎవడు సహించేవాడు లేడు, ఆయన గురించి ఎవడు మాట్లాడేవాడు కూడా లేడు. అసలు వాళ్ళ దగ్గర రూపాయి పాప తిన్నారు చూడు. మొన్న ఎలక్షన్ జరిగింది, ₹1 పంచారు పెట్టారు. నీ డబ్బులు ఎవరికైనా పంచి పెట్టారు, ఎవరో పంచి పెట్టాలి. మొత్తం పంచి పన్నోళ్ళు దెంగేశారు. ఇది జరిగిన స్టోరీ. మరి వాళ్ళ ఆవిడ గారు ఏమో ఆల్రెడీ ఒకసారి క్షమాపణ చెప్పారు వంశీ గారు. దాని మీద క్షమాపణ చెప్పినా సరే ఈ రకంగా అరెస్ట్ చేస్తారని చెప్పి ఈరోజు చెప్తారు ఆవిడ. క్షమాపణ దీనికి పనికిరాదు. మాకు క్షమాపణ అనేది పద్ధతే పనికిరాదు. క్షమాపణ చెప్పినా మాకు క్షమాపణ అవసరంలా. అసెంబ్లీలో ఇప్పుడు అదే క్షమాపణ అంటే మరి అట్ట అనుకుంటే మరి ఈయన కాక బడ్డ బుద్ధు కూర్చొని ఎందుకు కూర్చున్నావు? ఎందుకు తిట్టారు మీరు? ఏం చేశాడని తిట్టా? 52 రోజులు జైలు చేశాడు. నేను నిరాహార చేసా. ఇంత కట్ట డబ్బులు ఇచ్చావు నాకు, నీ డబ్బులు కాసిపడ్డాను. నేను 4 లక్షలు ఇస్తానని ఒకడు వచ్చాడు. మా జెండా పట్టుకు మా ఎమ్మడి తిరగమని. నేను నీ జెండా పట్టుకునేవాడిని కాదు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు తీసుకొని అప్పుడు తీసుకోను. నా సిద్ధాంతం అది. ఇప్పుడు వంశీ అరెస్ట్ చేయడం కరెక్టే, తప్పలేదు. ఇవాళ బెంబళూరు మట్టే కాదు, మొత్తం దేశం అంతా దోసుకున్నాడు. మన దగ్గర తెంగి మనకు పెట్టి పెద్దలు ఇక్కడ ఇవాళ ఎర్రగడ్డ గారిని ఎరుపు గుంజేస్తున్నాడు. ఎర్రగడ్డని ఇవాళ ఎర్రగడ్డ గారు చాలా నిజాయితీ పరుడు కూడా, గొప్పళ్ళు కూడా ఎర్రగడ్డే. ఇవాళ ఎర్రగడ్డ గారు తన సొమ్ముకి తను జాగ్రత్త చేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు, దీన్ని కష్టపడటానికే వచ్చింది. నువ్వు ₹1 దాచుకుంటావు, తప్పేం లేదు అంటారు. ఎర్రగడ్డ గారి తలంటికి కూడా తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడైనా ఎంక్వైరీ తీస్తే ఖచ్చితంగా ఈ తలంటికి అంత పరపడి దొరకాలి. ఇప్పుడు వరకు మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇవాళ చేసేయన్ని తప్పుడు పనులు నువ్వే.